హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. డే 4 కంటిన్యూషన్ వ్లాగ్ చెప్పినట్టుగానే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో మీరందరూ పొంగల్ని ఎలా సెలబ్రేట్ చేశారు, సంక్రాంతి హాలిడేస్కి మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎలా స్పెండ్ చేశారు మీ వాళ్ళతో అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నాకైతే ఈ సంక్రాంతి స్పెషల్ చాలా స్పెషల్. బికాజ్ అన్ఎక్స్పెక్టెడ్ విజిటింగ్ అనమాట. అనుకోకుండా సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళాము. అందరూ అమ్మమ్మ ఊరికి వెళ్తారు. మేము ఉండేది అమ్మమ్మ ఊరిలోనే కాబట్టి నాయనమ్మ ఊరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఫ్యామిలీ గెట్ టుగెదర్, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చాలా చాలా జరిగాయి అవన్నీ. ఎగ్జైటింగ్ బ్లాగ్స్ కమింగ్ సూన్ నేను మీతో షేర్ చేసేస్తాను అనమాట. సో ఇదంతా ఈ బ్లాగ్లో అంతా నా జర్నీ ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేసాము ఆ పిల్లల్ని, అసలు లగేజ్ అంతా కూడా ఉంటుంది. కానీ అసలు నేను ఇన్స్టాలో చూసినప్పుడు చాలామంది జర్నీ బ్లాగ్స్ పెట్టారు. నేను కూడా అదే పెట్టాను. చాలా బాగా అనిపించింది. సందడిలే సంక్రాంతి సందడిలేలాగా. సో చాలా బాగా జరిగింది ఈ సంక్రాంతి. నాకైతే చాలా చాలా స్పెషల్ అనమాట. సో చాలా బాగా అయింది. అందరినీ మీట్ అయ్యాము. చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఈ సంక్రాంతి ఎలా జరిగింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా, 4:30కి లేచాము. 5:30 వరకు రెడీ అయ్యాము. 6:30కి బస్ ఎక్కాము. మేము ఊరు వచ్చేసరికి 7:30 అయింది. అక్కడికి వచ్చి మళ్ళీ బస్ ఎక్కేసామన్నమాట. సో మా పిల్లలతో ఇంక ఇలా అనమాట టిఫిన్ కట్టించేసుకొని అలాగే బస్సులో కూర్చొని టిఫిన్ చేసి మా చిన్నోడు నేను ఆటలు అనమాట. ఇవన్నీ అసలు మా పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైంది. ఎందుకంటే కిటికీ పక్కన కూర్చుంటారని ఒకడు, నా దగ్గరని మా అమ్మ దగ్గరని, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్కడ ఇక్కడ అని నాకైతే ఫుల్ హెడేక్ వచ్చేసింది. సో ప్లేసెస్ కూడా చేంజ్ అయిపోయాం అనమాట ఆ బాధ పడలేక. కానీ నాకైతే అసలు ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం చాలా కంఫర్టబుల్ అనిపించింది. బట్ వచ్చేటప్పుడు చాలా తొందరగా వచ్చేసాము. నాకెందుకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి లేట్ అవుతూనే ఉంటుంది. మాకు వచ్చేటప్పుడు అయితే చాలా కంఫర్టబుల్గా వచ్చేస్తూ ఉండే. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం కదా, బద్ధకంగా అనిపిస్తుంది. ఏం వెళ్తాంలే అన్నట్టుగా. వితిన్ మినిట్ బస్ ఎక్కే టైం వరకు కూడా అసలు వెళ్తామో లేదో తెలియదు అనమాట. అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. నాకైతే అసలు జర్నీస్ అంటే ఇప్పుడిప్పుడు మా పిల్లల కోసం నేను జర్నీ చెయ్యాలని డిసైడ్ అయ్యాను కాబట్టి జర్నీ చేస్తున్నాను. కానీ నాకైతే పెద్ద బోరింగ్ అబ్బా, అసలు ఇల్లును వదిలి వెళ్ళాలంటే బద్ధకం. సో ఇలా మీలో ఎంతమంది ఉన్నారు డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. ఇంటిని పట్టుకొని ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఇంటిని ఆరాధిస్తూ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే 24 గంటలు ఇంట్లో ఉండమన్నా ఉండేస్తా అనమాట. కానీ తప్పదు, మా పిల్లల కోసం ఇంకా జర్నీ చెయ్యాలని వాళ్ళని తిప్పాలని నేనైతే డిసైడ్ అయ్యాను కాబట్టి జర్నీస్ మొదలుపెట్టాను అనమాట. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇంకా వాళ్ళ హాలిడేస్ వచ్చినప్పుడల్లా వేరే వేరే జర్నీస్ నేను ప్లాన్ చేస్తున్నాను. అవన్నీ కూడా నేను మీతో డెఫినెట్గా షేర్ చేసేస్తాను. సో గుంటూరులో ల్యాండ్ అయిపోయాం. ఇదంతా గుంటూరు బస్ స్టాండింగ్. కానీ ఈ వీడియో అంతా మా చెల్లి కవర్ చేసినందుకు తనకి చాలా థ్యాంక్స్ చెప్పినా తక్కువ మాటే. ఎందుకంటే తను ఒక వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేసిందంటే మొత్తం తన ఫోన్లోనే కవర్ చేసేసింది. నేనైతే పెద్ద వ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు షూట్ చేయడానికి. బికాజ్ అన్కన్వీనియంట్గా ఉన్నాను, లగేజ్ ఉంది, పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ఏమైనా తీస్తే నీ ఫోన్లోనే కవర్ చేసేసే, తర్వాత నేను పెట్టేసుకుంటా అని చెప్పాను. సో ఫైనల్లీ మా చెల్లి అయితే ఒక వ్లాగ్ స్టార్ట్ చేసిందంటే దాన్ని కంప్లీట్ చేసేసింది. ఆల్మోస్ట్ తనే కవర్ చేసింది అనమాట ఊర్లో కూడా. నేనైతే కొంచెం క్లిప్స్ తీశాను. సో తను తీసిన వీడియోస్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. నా కోసం తీసినందుకు మా చెల్లికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా కమింగ్ వీడియోస్లో మంచి వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. స్టేట్ ఇంటూ తెలుగమ్మిరాని. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ఓల్డ్ వీడియోస్. ఇఫ్ యూ దెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. అదనమాట. సో వచ్చేసాము విజయవాడ. సో కృష్ణా నది లవ్, విజయవాడ లవ్. అసలు విజయవాడ అంటేనే ఒక ఎమోషన్, ఒక లవ్. ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. చూసారా కృష్ణా నదిని చూడగానే అసలు ఏంటో ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలా మా పిల్లలు ఆ వాటర్ వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటారు. మా పిల్లలనే కాదు, నేను మా చెల్లి చిన్నప్పుడు ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, విజయవాడ రాగానే కృష్ణానది వాటర్ చూస్తూ ఉంటాం అనమాట. అవన్నీ నేను మెమరబుల్ చేసుకోలేకపోయినా ఇప్పుడు ప్రతిదీ నేను మెమరబుల్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మా పిల్లలైతే నిద్ర అయితే అస్సలు పోలేదండి. అసలు జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ నిద్రే పోలేదు. ఇంకా అలాగే వెళ్ళేటప్పుడు చూసారా ఎంత పగడ్బందీగా వాళ్ళకి స్వెటర్లు, టోపీలు అన్నీ పెట్టుకుని. ఎందుకంటే మంచు బాగా ఉండింది. మేము ఊరు వచ్చినా కానీ ఇంకా విజయవాడలో ఇంకా మంచు అనిపించింది నాకైతే. మాకే చాలా తక్కువ అనిపించింది. విజయవాడలో
గుంటూరుతో పోలిస్తే విజయవాడలోనే ఎక్కువ అనిపించింది నాకు మంచు. ఎందుకంటే త్రూ అవుట్ మై జర్నీ అసలు మేము వెళ్ళే వరకు కూడా మంచు తగ్గలేదు. ఇంటికి వెళ్ళే వరకు కూడా వాడికి స్వెటర్ టోపీ అలానే ఉంచేసా అనమాట. సో కానీ చాలా సేఫ్గా వెళ్ళాము, చాలా సేఫ్గా వచ్చాము. చాలా హ్యాపీ అనిపించింది మొత్తానికి. నేనైతే మా పిల్లల మెడిసిను అసలు ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అన్నట్టుగా మెడిసిన్ ప్రతి ఒక్కటి ఏది మిస్ చేయలేదు. స్టొమక్ పెయిన్ దగ్గర నుంచి జలుబు, దగ్గు, జ్వరం అన్ని మెడిసిన్ తీసుకెళ్ళాను. వాళ్ళకి ఎప్పటికి ఏమేమి డ్రెస్సెస్ కావాలని మొత్తం సెట్ చేశాను. అంటే ముందు ఒక 1 వీక్ ముందే ప్లాన్ చేసేసి అన్నీ సదిరేసాను అనమాట నేను. సో దట్టు నాకు కన్ఫ్యూజన్ అవ్వలేదు, ఏది మర్చిపోకుండా అవ్వలేదు. అలా అయిపోయిందనమాట. ఈసారి అయితే ఏమీ మర్చిపోలేదు, హరీబరీ అవ్వలేదు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చాం. పీస్ఫుల్గా నడిచింది జర్నీ అంతా కూడా. హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. సో మొత్తానికి అనుకున్నవన్నీ చేసాము. కొన్ని మిస్ అయినా కానీ కవర్ చేసేసాం అనమాట. అది విజయవాడ బస్ స్టాండ్. సో చాలామంది చూసే ఉంటారు. విజయవాడ నుంచి మన వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే నాకైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో మా పిల్లలకి ఈసారి బ్యాగ్స్ ప్లాన్ చేశాను అని చెప్పాను కదా, ఇవి ప్లాన్ చేయడం వల్ల చాలా ఈజీ అయిపోయిందనమాట మాకు లగేజ్. ఎందుకంటే వాళ్ళ బట్టలు వాళ్ళ బ్యాగ్లోనే, ఎవరి బట్టలు చెరొక బ్యాగ్లో పెట్టేసరికి వాళ్ళు క్యారీ చేశారు. సగం దూరం వెళ్ళాక వాళ్ళు క్యారీ చేయకపోతే నేను క్యారీ చేశాను అనమాట. దట్టు వాళ్ళకి సపరేట్గా ఉండింది, నాకు చెల్లికి బ్యాగ్లో ఉండింది. అమ్మ లగేజ్ అమ్మ పట్టేసుకుంది అనమాట. వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ ఎక్స్ట్రా అయింది. అయినా కానీ ఎవరిది వాళ్ళకు ఉండడం వల్ల సపరేట్గా పీస్ఫుల్ అనిపించింది అనమాట. మొత్తానికి హరీ బరీ అవ్వకుండా కొంచెం ప్రశాంతంగా నడిచింది. ఇంక విజయవాడ వచ్చేసింది. మేము దిగే టైం అయింది. సో దిగేటప్పుడు అన్నీ చూసుకోవాలి కదా. చూసారా, మా చెల్లి ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా త్రూ అవుట్ జర్నీ ప్రతి క్లిప్ తను కవర్ చేసింది. సో దానికి అనుకోవచ్చు అనమాట. తనే త్రూ అవుట్ ఫోన్ పట్టుకొని ఎవ్రీ క్లిప్ కూడా తను తీసిందనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారా, ఎవరింటికి వెళ్ళారు, ఎలా సెలబ్రేట్ చేశారు, ఏ పిండి వంటలు చేశారు, మీ సంక్రాంతి ఎలా గడిచింది, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగా గడిచిందా ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఎవ్రీ సంక్రాంతి హాలిడేస్కి మేము ఎక్కడికి వెళ్ళము. ఈ సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాము. సో ఇక్కడైతే మా వాడితో ఒక చిన్న క్లిప్ వీడియో అనమాట. సో అలా అయింది. మా వాడు మొద్దు పెట్టుకుని ఫోటో తీయమంటే మా చెల్లి తీసిందనమాట. ఇంకా అలా ఫొటోస్ అవన్నీ తీసుకొని విజయవాడ బస్ స్టాండ్లో అయితే ల్యాండ్ అయిపోయాం. అక్కడ నుంచి ఆటో ఎక్కేసి మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం జరిగింది ఏంటనేది దీని కంటిన్యూషన్ బ్లాగ్తో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాను. సో అదనమాట విషయం. సో చాలా అంటే నేను ఆల్మోస్ట్ విజయవాడలోకి 1 ఇయర్ పైన అవుతుంది. లాస్ట్ అంతకుముందు ఇయర్ వెళ్ళాము అనమాట. ఎక్కడికి దసరా హాలిడేస్కి వెళ్ళాము, తర్వాత వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను అనమాట. నేను అందరినీ మీట్ అయ్యాను. అసలు ఎవరెవరిని మీట్ అయ్యాను, ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, అసలు ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్కి నేను విజయవాడ ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది అన్నీ మీకు కమింగ్ వీడియోస్లో నేనైతే చెప్పేస్తాను. సో అంతవరకు స్టేట్ ఇంటూ తెలుగమ్మి రాణి అస్సలు మిస్ అవ్వద్దు. సో నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. చూసారా, మా పిల్లలు, నేను, మా అమ్మ, మా చెల్లి అయితే వీడియో కవర్ చేసేసింది. తర్వాత నేనైతే కవర్ చేసేసాను. ఇంకా కొంతసేపు చూసారా బ్యాగ్ నేనైతే తగిలి చేసుకున్నాను అనమాట. మా అబ్బాయి చూడండి అసలు ఆ 2 బ్యాగులు ఇచ్చేసాడు ఒకసారి. అసలు మారం చేస్తూ ఉంటాడనమాట. అలా అయిపోయింది. ఇంక ఇక్కడైతే నేనైతే మా చెల్లిని తీశాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం షిఫ్ట్ అవుతూ పట్టుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కొంచెం హరీ బరీ లేకుండా కష్టమే పిల్లల్ని క్యారీ చేయాలంటే. బట్ ఎప్పుడు చేస్తూ ఉంటే జర్నీస్ ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడో ఒకసారి అంటే కష్టంగానే ఉంటుంది. ఇక్కడ నుంచి మేమైతే ఆటో ఎక్కేసాం. ఇక్కడ నుంచి వీడియో నేనైతే కవర్ చేసేసాను. మా పిల్లలు అక్కడ బస్ స్టాండ్లో పాప్కార్న్ తీసుకున్నారనమాట. అస్సలు బాగాలేదు. నేను వద్దని చెప్పినా తీసుకున్నారు. ఇంకా బయటకు వస్తే వాళ్ళ మాట మనం వినాలి కదా. ఇంట్లో ఉంటే మన మాట వాళ్ళు వింటారు, బయటకు వస్తే కొన్నిసార్లు వాళ్ళ మాట వినాలి, తప్పదు, లేదంటే మన పనులు జరగవు కదా. సో అందుకని పాప్కార్న్ వద్దన్నా తీసుకున్నారు. ఓకేలే అని వదిలేశాను. తర్వాత అవి వాళ్ళకి నచ్చలేదన్నమాట. ఇంకా ఏంటేంటో అడుగుతున్నాడు మా పెద్దోడు. దానికి మా అమ్మ సమాధానం చెప్పేస్తుంది. సో ఇదంతా విజయవాడ తెలుసు మీ అందరికీ. సో అదనమాట. నేనైతే ఇవన్నీ వీడియో తీస్తుంటే ఆటో ఆయన అంటాడు, అన్నీ తీసేయండి, మొత్తం తీసేయండి అని అంటున్నాడు అనమాట. సో దీని కంటిన్యూషన్ వ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అసలు ఎక్కడికి వెళ్ళాము, ఏం జరిగింది అనేది డెఫినెట్గా మీకైతే కమింగ్ వీడియోస్లో నేనైతే చెప్పేస్తాను. ఈ వీడియోని నేను ఇంతటితో ఏం చేసేస్తున్నాను. సో ఎంత మంచు ఉందో చూసారా. అప్పటికి 10:30 అయింది అనుకుంటా. ఐ థింక్ టైము 10 or 10:30 అయింది. ఇంకా మంచు పోలేదు. మంచుగా చల్లగానే ఉంది. అసలు విజయవాడ రోడ్లన్నీ ఫుల్ రష్. అసలు మేము వెళ్ళినప్పుడు అందరూ ఎర్లీ మార్నింగ్
బయలుదేరిపోయారు. సంక్రాంతి కాబట్టి బాగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి అందరూ ఎక్కడ చూసినా రష్ ఉంది. ఆటోలు, బస్సులు, ఎక్కడైనా ట్రైన్స్ కానీ అంతా రష్ ఉంది. సో నేను ఇదంతా కూడా వీడియో తీసాను అనమాట. సో ఎంత బాగుందో కదా వ్యూ. అసలు అక్కడ ఆగి నుంచుంటే చాలా బాగుంటుంది, కానీ అంత టైం లేదు కదా. సో అదనమాట. ఇంకా నీ వీడియోని ఇంతటితో స్టాప్ చేసేస్తున్నాను, బికాస్ కంటిన్యూషన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఈ వీడియో ఎలా అనిపించింది, నా జర్నీ ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. జర్నీ టిప్స్, పిల్లలతో జర్నీ చేసేటప్పుడు మీరేమైనా టిప్స్ ఇస్తారా డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ కామెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్ అనమాట. సో ఇదంతా కూడా కవర్ చేసేసాను. మంచు చూసారే ఇలా ఉందంటే అలా ఉంది. చాలా బాగుంది అసలు వ్యూ అయితే చాలా బాగుంది. టైం ఉంటే ఇక్కడ స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట, నేచర్ని ఎంజాయ్ చేయడానికి. కానీ ఫుల్ రష్, పొల్యూషన్ అంతా రష్ ఉందన్నమాట. ఫైనల్లీ ఇది. సో అదనమాట, నాకు దొరికినంత స్పేస్లో నేను ప్రతిదీ కూడా కవర్ చేసేసాను మిస్ చేయకుండా. ఎందుకంటే ఈ కృష్ణా నదిని నేను మ్యాక్సిమం కవర్ చేసేస్తాను వచ్చినప్పుడు కూడా. లాస్ట్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూస్తే నేను ఇదంతా కూడా కవర్ చేసాను, ఇప్పుడు కూడా కవర్ చేసేసాను. అండ్ ట్రైన్ వెళ్తుందనమాట ఇక్కడ. మా పిల్లలు ఆ ట్రైన్ చూసి ట్రైన్ అంటున్నారు. మేము చిన్నప్పుడైతే ట్రైన్కి వచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈ పిల్లల్ని వేసుకొని ట్రైన్కి రావాలంటే కొంచెం కష్టమే. అసలు ఖాళీలు ఉండట్లేదు, బస్సులే ఖాళీ ఉండట్లేదు, ఇంకా ట్రైన్ ఎక్కడ ఖాళీ ఉంటుంది చెప్పండి. సో ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్ అటువైపు. సో ఇంకా ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాం, ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలంటే అనేది కంటిన్యూషన్ బ్లాగ్లో మీరైతే డెఫినెట్గా చూసేయండి. జర్నీలో నేను అసలు సెల్ఫీస్ కూడా ఎక్కువ దిగలేదు, మా చెల్లె దిగింది. నేనైతే అసలు కాన్సన్ట్రేట్ చేయలేదబ్బా చెప్పాలంటే. సో మా చెల్లి దిగింది అండ్ మా అమ్మ, మా అబ్బాయి వాళ్ళు దిగిన పిక్స్ ఇక్కడ యాడ్ చేశాను. ఆల్రెడీ తమ్మునేలో చూశారు కదా. మీరు అమ్మమ్మ ఊరు వెళ్ళారా, నాయనమ్మ ఊరు వెళ్ళారా, ఎలా జరిగింది మీ పొంగల్ హాలిడేస్ అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తాయి, కంటిన్యూషన్ వ్లాగ్స్ వస్తాయి, ఎగ్జైటింగ్ వ్లాగ్స్. డోంట్ మిస్ టు స్టేట్ ఇన్ టు తెలుగు మీరాని. సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇంకొక కూడా మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.